జోలి ఉంటాయి. ఇప్పుడు ఇంతవరకు రైతు పంట జోలి, రైతు పంట కొంతురా కొంటలేరా ఏం సంగతి అని చెప్పి, ఇప్పుడు రైతు పంట అనే విషయాన్ని పక్కన పెడితే రైతు పంట కొంటలేరు అనేది లోకమంతా తెలుసు. ఇది ఎన్ని కథలు చెప్పినా ఈ కరెంటు సంగతి చూడండి. ఇక ఇద్దరు మాట్లాడతారు, బాబా బామ్మలు ఇద్దరు. తెలంగాణ రైతు మెడపై కొత్త డిస్కమ్ కత్తి పెట్టాడు. ఉచిత కరెంటుకు కాంగ్రెస్ సర్కారు ఉరిపెట్టినని కేటీఆర్ అంటున్నాడు. కేసీఆర్ ఇచ్చిన 24 గంటల విద్యుత్తును ఆపేందుకు కుట్ర చేస్తున్న రేవంత్ రెడ్డి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పినట్టుగా 3 గంటల కరెంటే ఇచ్చేందుకు యత్నాలు. అంటే రేవంత్ రెడ్డి అట ప్రతిపక్షంలో ఇప్పుడు నాకు తెలియదు, అది నాకు గుర్తుకు లేదు. సో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 24 గంటల కరెంట్ ఎందుకు 3 గంటలు మస్తు అన్నాడు. ఆ మస్తు అయితే ఇప్పుడు వాళ్ళు గదే అంటారు. ప్రతిపక్షంలో చెప్పిన వాళ్ళు ఇప్పుడు గదే అంటాడు. మరి కొత్త డిస్కమ్ పేరుతో రైతుల కట్ట మరి కత్తి పెట్టినట్టట. ఉచిత కరెంటుకు కాంగ్రెస్ సర్కారు ఉరిపెడతానట. వాస్తవం ఉచిత కరెంటు విషయంలో అవునన్నా కాదన్నా వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని కీర్తించాల్సిందే. ఆయన అన్నాడు ఈ ఉచిత కరెంటు విషయంలో ఆయన ముఖ్యమంత్రి అయిన డే 1 రోజే మొదటి సంతకం పెట్టింది. అది చంద్రబాబు నాయుడు చేసిన దుర్మార్గానికి, కరెంటు అడిగినందుకు, కరెంటు బిల్లు పెంచినందుకు రైతులు రోడ్ల మీదకి వస్తే రైతులు పిట్టల్ని కాల్చుంటే కాల్చి పడేసింది. అటువంటి దుర్మార్గుని పరిపాలన పోయినాక వైఎస్ రాజశేఖర రెడ్డి ఉచిత కరెంటు తీసుకొచ్చింది. ఇవ్వలేని పరిస్థితి ఆ కాంగ్రెస్ తీసుకొచ్చిందని ఈ కాంగ్రెస్ ఆయన పీక్తాడు దాన్ని రేవంత్ రెడ్డి. ఇక రైతుల మోటార్లకు మీటర్లు పెడితే మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పడం అబద్ధమట. ఇప్పుడు ఇది నేను కేటీఆర్కి సవాల్ చేస్తున్నాను. రైతుల మోటార్లకు మీటర్లు పెడితే మళ్ళీ పోటీ చేయమని వాళ్ళు అంటారు. ఇది చెప్పడం అబద్ధం అని అంటున్నావు. నువ్వు కూడా చెప్పు, రేపు మీటర్లు పెట్టకుంటే నేను కూడా పోటీ చేయనంటారు. అబద్ధమా అని రేపు ప్రజలు చూస్తారు. రేపు 2028లో అబద్ధమా అది నిజమని ప్రజలు చూస్తారు. కాకపోతే ఆయన రేవంత్ రెడ్డి నిన్న సవాల్ చేసిండు. ఏమని సవాల్ చేసిండు? దమ్ముంటే బీఆర్ఎస్ పార్టీలు రేపు మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయమని చెప్పి, నేను మోటార్లో మీటర్లు పెడితే నేను ఓట్లు అడిగాను, నేను రాను, ఒకవేళ పెట్టకుంటే మీరు ఎన్నికలకి తప్పుకుంటారని అడిగాను. కానీ ఆ సవాల్ను ఈయన స్వీకరించినట్టు కనిపించలేదు. అదొకటి. తర్వాత దమ్ముంటే 420 హామీలు అమలు చేస్తే ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించాలంటూ ఇదైతే చేయలేడే, గ్యారెంటీ ఇస్తా అంటే నువ్వు చెప్పిన సవాల్కి వాళ్ళు యాక్సెప్ట్ చేయరు, వాళ్ళు చెప్పిన సవాల్కి నువ్వు యాక్సెప్ట్ చేయరు. సింపుల్గా ఆకిస్ పాక్ పాకిస్ ఆక్, నువ్వు మంచోనే నేను మంచోనే అందరూ మంచోనే. ఫైనల్గా జనాలు పిచ్చోళ్ళు అనమాట. ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ చేసిండు. కంటోన్మెంట్ కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశాడు. ఇక 24 గంటల కరెంట్ ఇస్తేనే ఓట్లు అడుగు అని చెప్పేసి హరీష్ రావు గారు అంటున్నాడు. ఈయనేమంటాడు? 420 హామీలు ఇస్తేనే ఓటు అడుగురా నాయన ఈయన అంటాడు. బాగానేమో 24 గంటల కరెంట్ ఇస్తేనే ఓటు అడగంటాడు. ఇప్పుడు కరెంటు పోతుంది. ఇప్పుడు లైవ్ చూసేటప్పుడు కరెంటు పోయినా కూడా ఆశ్చర్యపోవాల పని లేదు. ఇది మాత్రం పక్క. పగలు మాత్రమే ఉండే సోలార్ పవర్తో 24 గంటల కరెంటు ఎట్లిస్తావు? డిస్కమ్ అప్పులపై ముఖ్యమంత్రి రేవంత్ చెప్తున్నవని పచ్చి అబద్ధాలు. 10 ఏళ్లలో 27,000 కోట్లుంటే 2.5 ఏళ్లలో 25,000 కోట్ల. రైతు డిస్కంతో సాగుకు ఉరితాడే. విద్యుత్తును ప్రైవేటు పరం చేసే కుట్ర జరుగుతుంది. తక్షణమే అసెంబ్లీలో చర్చ పెట్టు. బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ హరీష్ రావు అంటుంది. సో దీనిపైన ప్రజాక్షేత్రంలో చర్చ పెట్టినా పర్లేదు, లేదంటే అసెంబ్లీ సాక్షిగా చర్చ పెట్టినా పర్లేదు. ఇది రైతు డిస్కం వల్ల రైతాంగానికి ఇబ్బంది అవుతుంది, రైతాంగానికి వాళ్ళ సాగు ఉరేసినట్టే అని చెప్పేసి బాబా బామ్మలిద్దరు అరుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఏమంటారు బీజేపీ వాళ్ళు? మేము అధికారంలోకి వస్తామంటారు, మీ ప్రజల తరపున పనిచేస్తున్నాం, మేము అధికారంలోకి వస్తాం. ఇక్కడ ఎక్కడైనా సరే బీజేపీ వాళ్ళు ఇది కరెంటు పైన 24 గంటల కరెంటు పైన మాట్లాడినట్టు నేను ఉన్నదా? ఏ పేపర్లోనే ఉన్నదా? నేనైతే చూడలేదే. అర్థమైంది. అమాస పుణ్యం కోనాడు వచ్చి మేము అధికారంకి వస్తామంటారు. అమాస పుణ్యానికి వచ్చి అధికారం రారు. ప్రతిరోజు ప్రజల్లో ఉండి ప్రజా సమస్యలు ఎప్పటికప్పుడు ఇట్లా వెలికి తీస్తూ ఉంటే, ప్రజలకు వాస్తవాలు తెలుస్తూ ఉంటే, ఎవరి కెపాసిటీ ఏంది, ఎవరి క్రెడిబిలిటీ అనేది ప్రజలు గమనిస్తూ ప్రజలు తమ వైపు తిరుగుతారు. అమాస పుణ్యం కోనాడు వచ్చినట్టు దసరా దీపాలకు వచ్చినట్టు వచ్చిపోతే ప్రజలు పట్టించుకోరు. సో ఇలా బీఆర్ఎస్ వైపు ఎందుకు ప్రజలు మొగ్గిరు అంటే ఇదే కారణం. ఎప్పటికప్పుడు ప్రతిపక్ష పాత్రను చాలా సమర్థవంతంగా వాళ్ళు పోషిస్తూ ఉన్నారు.
అదే కారణం, వాళ్ళకి అనిపిస్తూనే ఉంది కదా ఓపెన్గా. వాళ్ళ పేపర్లో ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం తీసుకుంటూనే ఉంది కదా. మన కార్యక్రమాలు తీసుకుంటలేవా, మన పేపర్లు లేవా, ఏం చేద్దాం మరి. ఇగో ఈయన కరెంటు కోతల కాంగ్రెస్ దరిద్రం మళ్ళీ వచ్చిన ఈయన అంటాడు. 65 ఏళ్లలో ఇవ్వలేని విద్యుత్తును 6 నెలల్లో ఇచ్చింది కేసీఆర్ అన్నాడు. ఇది రాష్ట్రంలో ఏ మూలకు పోయినా ఏ రైతులైనా చెప్తాడు. కేసీఆర్ అనేటోడు రైతులకు నీళ్ళు ఇచ్చిండు, కరెంట్ ఇచ్చిండు, రైతు బంధు ఇచ్చిండు. ఈ మిగతా అంతా ఏట్లా పడిచావని రాష్ట్రం ఎక్కడ అనపోయి ఈ 3 మాత్రం టంచనగా ఇచ్చి పడేసాడు. అప్పుడు రైతు కళ్ళలో పెట్టుకొని చూసుకున్నాడు. అందుకే కదా ఇప్పుడు సారు నువ్వే కావాలి, మళ్ళీ మీరే రావాలి అని ఎందుకంటారు రైతులు. వాళ్ళు గోస పడుతురు, వాళ్ళ ఆవేదన లోకం చూస్తున్నది. వాళ్ళు గోడుగు నేడుస్తుంటే అధికారుల కాళ్ళు పట్టుకుంటుంటే నాసోనికి, వ్యవసాయం చేసినోనికి, రైతుగా బతికినోనికి, రైతు కడుపులో పుట్టినోనికి రక్తం మరుగుతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం పైన. యో రైతు డిస్కౌంట్తో వ్యవసాయానికి ఉరితాడు. ఈ 2 పేపర్లు బీఆర్ఎస్ పేపర్లే. సో ఈయన ఉచిత విద్యుత్పై కుట్ర జరుగుతుందని జీవనన్న అంటాడు. ఇంకా ఇది ఒకటి ఇప్పుడు రేవంత్ అన్న చూడు, నాడు కరెంటుపై ఆవేదన, నేడు అప్పుల బదిలీకి నయా కుట్ర. రైతు డిస్కం పేరుతో రేవంత్ సర్కారు అప్పుల బాండ్లు, పగటిపూట మాత్రమే లభించే సోలార్ విద్యుత్ కేటాయింపులు, జీవో నెంబర్ 8 ప్రకారం మారనున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, కొత్త డిస్కంకు బదిలీ కానున్న 9,032 కోట్ల వర్కింగ్ క్యాపిటల్ లోన్, అప్పుల నివేదికలో మొత్తం 55,979 కోట్ల భారీ బకాయిలు, జనరేటర్లకు చెల్లించాల్సిన 26,950 కోట్ల అదనపు బాధ్యతలు, వ్యవసాయ మోటార్లకు స్మార్ట్ మీటర్ల ఏర్పాటుపై రైతాంగంలో ఆందోళన కనిపిస్తూ ఉంది. ఇది రాష్ట్రంలో ఏ మూలకు ఏ రైతుని అడిగినా వాళ్ళ మందలిస్తే వాళ్ళ బాధ చెప్తారు, ముట్టుకుచ్చే చాలు వాళ్ళ బాధ. సో దయచేసి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రైతులను పిండి పిప్పి చేయొద్దని, రైతులను ఆగం చేయొద్దని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు వీళ్ళు మాట్లాడిన వాక్యాలు ఈ పేపర్లు ఉన్నాయా అంటే వీళ్ళంతా నిజమైన జర్నలిస్టులు కాదనే, అందుకే అడుగుతున్నా. ఇప్పుడు హరీష్ రావు మాజీ మంత్రిగా పనిచేసిండు, కేటీఆర్ గారు మాజీ మంత్రిగా పనిచేసిండు. వాళ్ళ వార్తలు రాయడానికి ఎందుకు భయం అవుతుంది రేవంత్ రెడ్డి ఆస్థాన మీడియా పత్రికలకు? భయమా అంటే ప్రజలు పట్టించుకోరేనా ఏమని మీ ధైర్యం? అంటే చంద్రబాబు కోసం ఏదో ఒకటి కారణం ఉంటుంది కదా. ఇక నా పుట్టుక ప్రయాణం బీఆర్ఎస్తోనని ఇదే మీటింగ్లో చెప్పిండు. ఇప్పుడు ఆయన ఏమంటాడు రేవంత్ రెడ్డి గారు, నువ్వు రేపు 2028 ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచే పోటీ చేస్తాని గుణె మీద చేసుకొని ప్రమాణం చేయ అన్నాడు. ఆయన సవాల్కు హరీష్ రావు గారు అంటే నా పుట్టుక బీఆర్ఎస్లోనే, నా ప్రయాణం బీఆర్ఎస్తోనే, నా ప్రాణం పోయినా బీఆర్ఎస్ నుంచి వదిలేదు లేదని చెప్పేసి ఆయన డంకా బజాయించి ఆయన చెప్పడం జరుగుతుంది. వాస్తవానికి రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక చర్చ ఎప్పటి నుంచో ఉంది. అయితే బీఆర్ఎస్తోనే నా జీవితం, నా ప్రయాణం, ఎప్పటికైనా ఏదైనా కేసీఆర్ అనే వ్యక్తి భూమి మీద ఉన్నంత వరకు ఆయన మాట జీవదాడనని చెప్పేసి చాలాసార్లు చెప్పిండు. కానీ ఎప్పటి నుంచో ఇది మీద ఈ బలనం ఉన్నది. మరి దాన్ని వీలైనంత తొందరగా ప్రజల లోపల నమ్మకం తెప్పి అంటే రేపు 2028 ఎన్నికలు రావాలి. దాదాపుగా 28 ఎన్నికల్లో ఈయన బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తే ఇంక ఇట్లాంటి చర్చకు దాదాపుగా స్కోప్ ఉండదు. అంటే చంద్రబాబు నాయుడుకున్న గుణం హరీష్ రావుకున్న నేను అనుకోను. పిల్లనిచ్చిన మామను ఎన్నుకు పోటీ ఓడిచిన గుణం చంద్రబాబు నాయుడుది, ఆయన గురువు, ఆయన శిష్యుడు రేవంత్ రెడ్డి. కానీ హరీష్ రావు గారు అలాంటి వ్యక్తిత్వం కాబోదని నేను బలంగా నమ్ముతాను. ఆయన రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలో ఉన్న కార్యకర్తలు కూడా హరీష్ రావు గారిని అభిమానిస్తారు. దాంట్లో బేజార్తో చెప్పొచ్చు. ఇక ఇప్పటికే 100 సార్లు చెప్పినట్టు, ఎన్నిసార్లు అయినా ఇదే చెప్తా, రేవంత్ లెక్క పూటకో పార్టీ మారిన చరిత్ర నాది కాదంటాడు. మొదలు పుట్టింది అంటే ఆయన పుట్టిందేమో బీజేపీలో, ఆయన అడుగులేసిందేమో బీఆర్ఎస్లో, ఆయన అంటారు బల్లెకి పోయిందేమో బీఆర్ఎస్లో, కాలేజీకి పోయిందేమో టీడీపీలో, ఉద్యోగం చేసేది మాత్రం కాంగ్రెస్లో. అది రేవంత్ రెడ్డి చరిత్ర. అంటే పుట్టింది ఓ దాంట్లో, బల్లెకి పోయింది ఓ దాంట్లో, కాలేజీలో పోయింది ఓ దాంట్లో, ఉద్యోగం చేసిన దాంట్లో, రేపు పీకేది ఇంకో దాంట్లో కావచ్చు రాజకీయంగా. కానీ హరీష్ రావు గారు మొదలైనా కొసైనా ఏదైనా నాది కేసీఆర్ పార్టీని, బీఆర్ఎస్ లేదా టీఆర్ఎస్ అని చెప్పేసి చాలా బలంగా చెప్తూ వచ్చిండు. మళ్ళీ ఈరోజు అంటున్నాడు నీ చరిత్ర లెక్క నా చరిత్ర కాదంటాడు.
బాజాప్తా నా గురించి మాట్లాడే నైతిక హక్కు రేవంత్ రెడ్డికి లేదంటాడు. ఇది 100% నిజమే. ఇప్పుడు పదవులు తిరిగి వచ్చినోడు నిజాయితీగా ఒక ఊళ్ళో పత్తుల గురించి మాట్లాడతాడా? 10 ఊర్లలో లంగ పనులు చేసి 10 ఊరు తిరిగి వచ్చినోడు ఒక్కటే ఊర్లో నిజాయితీగా బతుకున్నాడు అనొచ్చా? సో నైతిక హక్కు లేదంటాడు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలాగానే నాపై మాట్లాడినవి అబద్ధాలే, రైతు డిస్కౌంట్తో తెలంగాణ వ్యవసాయానికి ఉరితాడు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. సో ఈ డిస్కౌంట్ పేరు మీద నిన్న బాగా బామ్మర్దులు భరిత పూజలు చేశారు. సింపుల్ చెప్పంటే రేవంత్ రెడ్డి కడిగిపోయేసారు. అన్న రేవంత్ రెడ్డి ఇచ్చిన ఛాలెంజ్ వీళ్ళు యాక్సెప్ట్ చేయలేదు, వీళ్ళు ఇచ్చిన ఛాలెంజ్ ఆయన యాక్సెప్ట్ చేయలేదు. వీళ్ళేమో 420 హామీలు ఇవ్వకుంటే పోటీ చేయని చెప్పు, దానికి తోడు 24 కరెంట్ ఇస్తేనే పోటీ చేస్తానని చెప్పి అంటారు. ఆయనేమో నేను స్మార్ట్ మీటర్లు పెట్టను, పెడితే నేను పోటీ చేయను, ఈ సవాలుకు మీరు సిద్ధమా, పెట్టకుంటే మీరు రాజకీయంగా ఎన్నికల్లో పోటీ చేయకుంటారా అని అడుగుతుంది. సో ఏది మొదలపడేది ఈ ఎన్నిక ఏమంటారు? రాజకీయ నాయకులు చేసే సవాళ్ళు నేతి బీరకాయలో నెయ్యి లెక్క నాట. నేతి బీరకాయలో నెయ్యి ఉండదు, ఈ నాయకుల మాటలో నిజం ఉండదు. అంతే, ఏదో జనం చూస్తున్నారని మాట్లాడతారు.